పితామహ పత్రిజీ గారికి వారి పాదపద్మకు శతకోటి వందనాలండి. నాకు రోజు జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ పాదపద్మకు శతకోటి వందనాలండి. ఈ జూమ్ నిర్వహిస్తున్న మిత్రులకు, ఈ జూమ్లో పాల్గొంటున్న ఆత్మబంధువులందరికీ నమస్కారాలండి. నేను ఉత్తమ పురుషుడు అని రాఘవరావు సార్ రాసిన బుక్లో నుంచి టాపిక్ తీసుకున్నానండి. నాకు తెలిసినంత వరకు నేను విన్నవించుకుంటాను, తెలిపే ప్రయత్నం చేస్తానండి. గౌతమ బుద్ధుడు ఎన్నో బోధలు చేశాడు. ఆయన బోధించిన ప్రతిదీ ఆచరణీయమేనండి. బుద్ధుని బోధలు అర్థం చేసుకొని ఆచరిస్తే ఎవరైనా దుఃఖం నుంచి బయటపడతారు. అంత గొప్పవండి బుద్ధుని బోధలు. అందుచేత ఆయన చేసిన బోధలలో ఒకదాని గురించి తెలుసుకుందామండి. అంధవిశ్వాసాల అంతు చూసిన వాడు, నిర్వాణతత్వం విజ్ఞానం ఎరిగినవాడు, భవబంధములు సదా బదులు చేసినవాడు, తృష్ణారహితుడు, ఉత్తమ పురుషుడండి. మరొకసారి చెప్తానండి. అంధవిశ్వాసాల అంతు చూసినవాడు, నిర్వాణతత్వం విజ్ఞానం ఎరిగినవాడు, భవబంధములు సదా బదులు చేసినవాడు, తృష్ణారహితుడు, ఉత్తమ పురుషుడు. ముందు ఉత్తమ పురుషుడు అంటే తెలుసుకుందామండి. ఉత్తమ పురుషుడు అంటే చాలా ఉత్తమమైన వాడు, బాగా బుద్ధి పెంచుకున్నవాడు, జ్ఞానం సంపాదించుకున్నవాడు అని తెలుసుకోవాలి. అటువంటి ఉత్తమ పురుషుడి లక్షణాలు ఎలా ఉంటాయో బుద్ధుడు చెప్పడం జరిగిందండి. అంధవిశ్వాసాలు అంటే మూఢనమ్మకాలు అంతు చూసిన వారు, అంటే మూఢనమ్మకాలు వదిలివేసిన వారు. నిర్వాణతత్వం విజ్ఞానం ఎరిగినవాడు అంటే మోక్షం యొక్క గొప్పతనం తెలిసిన వారు. భవబంధములు అంటే సంసార బంధం నుండి సదా బదులు చేసిన వారు, అంటే బయటపడిన వారు. తృష్ణారహితుడు అంటే కోరికలు లేనివాడు, ఉత్తమ పురుషుడు. అంటే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు మానవులందరికంటే గొప్పవాడని తెలుసుకోవాలండి. అంధవిశ్వాసాలు అంతు చూసినవాడు. ఇక్కడ మళ్ళీ మనం ఆయన చెప్పినటువంటి ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంధవిశ్వాసాలు అంతు చూసినవాడంటే మూఢనమ్మకాలు లేనివాడు అని చెప్పుకోవచ్చు. పత్రి గారి నుంచి రాఘవరావు సారు తెలుసుకున్నారంటండి. అవే మనందరికీ బోధిస్తున్నారు సారు, అమ్మ. పత్రి గారు ముందు అందరిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసేవారు. అందుచేత ఈ మూఢనమ్మకాలు ఉన్నవారు ఏ పని చేసినా 3 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి, పూర్వం నుంచి తరతరాలుగా ఆచరిస్తూ వస్తుందని చేస్తారండి. 2, అందరూ చేస్తున్నారని చేస్తూ ఉంటారు. 3, ఎవరో పెద్దలు పండితులు చెప్పారని చేస్తూ ఉంటారండి. ఈ మూఢనమ్మకాల్లో ఉన్నవాళ్ళు ఈ 3 రకాలుగా ఉంటారు. ఒకటి, పూర్వం నుంచి వస్తుందని. చూడండి, అమ్మవారి జాతరలు, తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. మేకలను, కోడుల్ని బలిస్తూ ఉంటారు. మా పెద్దలు చేశారు, మేము చేయాలి అని చేస్తూ ఉంటారు. అలా చేస్తే మాకు మాకు మంచి జరుగుతుందని చేస్తారండి. లేకపోతే ఏమన్నా జరుగుతుందేమని భయపడతా ఉంటారు. లేకపోతే ఏమన్నా జరుగుతుందని భయపడతారండి. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది వచ్చి ఈసారికి ఆపుదామని అనుకున్నా ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, బంధువులు, ఎందుకు ఎప్పుడూ చేస్తున్నావు కదా, ఈసారి ఎందుకు మానుకుంటావు, అమ్మవారి కోపం వస్తుంది, చెయ్యమని ప్రోత్సహిస్తూనే ఉంటారండి. పొరపాటున ఆ టైంలో ఎవరికన్నా చిన్న తలనొప్పో, జ్వరమో ఏమి వచ్చినా దానికి ముడిపెట్టేస్తారన్నమాట. నువ్వు చేయలేదు, అందుకే అమ్మవారికి కోపం వచ్చేసింది అని అప్పటికప్పుడు ప్రోత్సహించి ఆ పని జరిపేలా చేస్తారు. అది ఆచరిస్తారు అట్లా వాళ్ళు చెప్పారని. ఇలాగే ఇల్లు కట్టుకున్నా కూడానండి, గృహప్రవేశం అయిపోయాక గంగానమ్మకు పెట్టాలని అప్పుడు కోళ్ళు కోస్తారండి. ఆదివారమో గురువారమో చూసుకొని 16 రోజులు పండగలాగానో చేస్తూ ఉంటారు. ఇలాగే చేస్తారు. అంటే తరతరాల నుంచి వస్తుంది, మన పెద్దవాళ్ళు చేశారు, మనము చేయాలి. చేయకపోతే అది మళ్ళీ ఏదో ఆ కొత్త ఇల్లు బలిగోరుతుంది అని అంటూ ఉంటారండి. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రం చేయలేదండి, మేము చేసేవాళ్ళమే. ఎందుకనంటే మా వారు ఒకసారి హైదరాబాదు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఎక్కడ అమ్మవార్లకు బలులు ఇవ్వద్దు, జంతు బలులు ఇవ్వద్దు అని చెప్పారంట. అందుకని మేము పోయట్లేదు అన్నమాట. లేకపోతే మేము ఆ పని చేసేవారం దీంట్లోకి రాకముందు, ఈ జ్ఞానం తెలియకముందు.
ఇంకా కొంతమంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదండి, యూట్యూబుల్లో ముందు ఏముంటుందండి, ఇది చదివితే మీకు మంచి జరుగుతుంది అని ఉంటుందండి పోస్ట్. ఓపెన్ చేస్తే ఏదో ఒక నామం, ఏదో అమ్మవారు శ్రీమాత్రే నమఃను, ఓం శ్రీ సాయిరామనో ఏదో ఒకటి పెట్టి ఇది 11 మందికి షేర్ చేయండి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది అంటారు. అంతే, వాళ్ళు ఏదన్నా ఇబ్బందుల్లో ఉండో ఇది చేస్తే మంచి జరుగుతుంది అని చేస్తే పోలేదు అని చేస్తూ ఉంటారు ఈ పోస్టులు. వీళ్ళు ఏం పెడతారు, మళ్ళీ ఒక 11 మందికి, ఒక 25 మందికి మళ్ళీ పంపించమని వీళ్ళు పోస్ట్ పెడతారు. ఇలా ఉంటాయండి, అందరూ చేస్తున్నారని చేస్తూ ఉంటారు. ఆయన ఏమన్నా పొగిడితే, భగవంతుడు ఏమన్నా మనం పొగిడితే ఏమన్నా పొంగిపోతాడా, కష్టాలు ఏమన్నా తీరుస్తాడా, పొగడకపోతే కష్టాల పాలు చేస్తాడా? ఆయన ఏమన్నా మానవుడా ఏంటండి ఇలా చేయటానికి? భగవంతుడు పొగడ్తలకి పొంగిపోడు, నన్ను తలవలేదు అని కుంగిపోడండి. ఇలా ఉంటాయండి మూఢనమ్మకాలు. అందరూ చేస్తున్నారని చేస్తూ ఉంటారండి కొన్ని పనులు. చూడండి, ఎక్కడన్నా తవ్వకాల్లో విగ్రహం బయటపడిందనో, లేకపోతే ఎవరికన్నా ఒంటి మీదకి వచ్చి చెప్పారనో, ఇక అక్కడ పూజలు మొదలవుతాయి. ఆ ఊరంతా అక్కడే ఉంటుందండి. ఏంటంటే అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళి చేయాలి, మనకి మంచి జరుగుతుందని. అక్కడ ఇక అభిషేకాలు, ఇక కొబ్బరికాయలు కొట్టడాలు, అష్టోత్తరాలు అన్నీ మొదలవుతా ఉంటాయి. ఆ ఊరంతా ఆ రోజు అక్కడే ఉండదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అందరికి, ప్రపంచం అంతా అరిచేతిలో ఉన్నట్టు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదండి, క్షణాల్లో తెలిసిపోతుంది ఏ విషయమైనా. ఇక తెల్లవారేసరికల్లా చుట్టుపక్కల వాళ్ళంతా క్యూలు కడతారండి. అలాగే ఇక పూజలు వ్రతాలు అన్నట్టు ఇక మొదలు పెడతారండి. ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమాలు కూడా వెంటనే, గుడి అయితే ప్రారంభించట్లేదు కానీ అన్నదాన కార్యక్రమాలు కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు. మనం ఇవన్నీ చూస్తున్నాం. ఏంటంటే మాకు మంచి జరిగిద్ది, అందరూ వెళుతున్నారు, 5 వారాలు వెళ్తే మాకు మంచి జరిగిందని ఎవరొకళ్ళు పోస్టులు పెడతారండి యూట్యూబ్లో. ఇక అది చూసి మనం కూడా మంచి జరిగిద్ది అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అలాగే చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం వినాయకుడి విగ్రహం పాలు తాగింది అని ప్రచారం జరిగిందండి. అంతే, ప్రతి వినాయకుడి గుడి ముందు పాలు పట్టుకొని క్యూల్లో నిలబడ్డారండి జనం. అప్పుడు ఇంత పెద్ద ఫోన్లు లేకపోయినా చిన్న ఫోన్లు ఉన్నాయండి. తెలిసిన వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ చెప్పుకునేవాళ్ళు. అలా రాష్ట్రం అంతా తెలిసింది. అన్ని చోట్ల అలాగే, అన్ని గుళ్ళ దగ్గర అలాగే చేశారండి. ఏంటంటే అందరూ చేస్తున్నారు, మనం చెయ్యాలి. మనకేదో ఆళ్ళకి జరిగిపోద్ది మంచి, మనకు జరగదేమో వెళ్ళకపోతే అని మనం కూడా వెళ్ళిపోతాం. కొన్ని చోట్లయితే పాలు కూడా దొరకలేదు. అప్పట్లో పాల ప్యాకెట్లు కూడా దొరకలేదని అప్పట్లో వార్తల్లో చెప్పారండి. ఇలాగే సంక్రాంతి వచ్చిందనుకోండి, ఒక మగపిల్లోడి తల్లి, ఇద్దరు మగపిల్లలు ఒక కొబ్బరికాయ కొట్టాలి గుడికెళ్ళి, లేకపోతే కీడంటారు. లేకపోతే వాడికి దిష్టి తీసి గుమ్మం బయట కొట్టాలి కొబ్బరికాయ అని ప్రచారాలు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ప్రచారం జరుగుతూనే ఉంటదండి ఇట్లా. అందరూ చేస్తున్నారు, మనం చేస్తే పోలేదా అనుకోని చేస్తా ఉంటారనమాట. ఒక సంవత్సరం ఏం పెడతారంటే, ఇద్దరు మగపిల్లల తల్లుల దగ్గర, ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకొని చీర కొనుక్కోవాలి అంటారు. లేదంటే 3 రకాల గాజులేసుకోవాలని ఒక సంవత్సరం చెప్తారన్నమాట. అందరూ చేస్తున్నారు, మనం చేయకపోతే మనకేం జరుగుద్దో, మన బిడ్డకేమవుద్దో అని మనము చేస్తామన్నమాట. ఇట్లా ఉంటదండి. ఈ ప్రతి సంవత్సరం ఏదోటి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు మేము చిన్న పిల్లలప్పుడు ఇలాంటివి వినలేదండి. ఎటుకుడి మా పిల్లలకు 10 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఏదోటి వింటూనే ఉన్నాం ఇలాంటివి. అక్కా చెల్లెళ్ళ బట్టలను, లేకపోతే వదినా మరదళ్ళ బట్టలను, తల్లి కూతుళ్ళ బట్టలను ఏదో ఒకటి పెడతారు. వాళ్ళెవరో పెట్టారు, మనం పెట్టపోతే బాగోదు. ఇష్టం లేకపోయినా, డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా పెట్టాలి. అందరూ చేస్తున్నారని ఇట్లా చేస్తామండి. ఇలా ఉంటాయండి మూఢనమ్మకాలు. మూ మూడండి, ఎవరో పెద్దలు, పండితులు చెప్పారని చేస్తూ ఉంటారు. కాశీలో గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయని, 9 రాత్రులు నిద్ర చేస్తే మంచిదని, అక్కడ ప్రాణం పోతే అసలు మోక్షమే వస్తుందని చెప్తారండి. ఇంతకుముందు ఈ ధ్యానం అందకముందు, జ్ఞానం అందకముందు నేను కూడా కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనుకున్నా. 2 సార్లయితే వెళ్ళానండి కాశీకి. కానీ ఎప్పుడన్నా ఎళ్లి 9 రాత్రులు నిద్ర చేస్తే మనకి మంచిదని నేను అనుకున్నదాన్నేనండి. అసలైన జ్ఞానం అందిన తర్వాత తెలుస్తుంది, ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అని. మరి చేసిన కర్మలు ఎలాగండి? జన్మే లేకపోతే, అక్కడికెళ్ళి చనిపోతే జన్మలే లేకపోతే కర్మలు ఎవరెలా తీరుస్తారు? ఎలా పోతాయి? మళ్ళీ అనుభవించాలిగయి. అలాగే లక్ష్మీ బిల్వార్చన చేస్తే మోక్షం అంటారు. కోటి కుంకుమార్చన చేస్తే పుణ్యము, సౌభాగ్యము అంటారు.
ఆ గుడికి వెళితే కోరికలు తీరుతాయి, ఈ గుడికి వెళితే మీకు జన్మ ధన్యమని చెప్తారండి. ఇవి చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ఇప్పుడు మీడియా ఎక్కువైంది, భక్తి టీవీలో వీటిలో అయినా నేను అలాగే చేశానండి. అలాగే చూడండి, అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తే, గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం అంటున్నారు. అదీగాక పౌర్ణానికి చేస్తే ఇంకా మంచిదని చెప్పేసరికి ఒక పౌర్ణమి రోజే లక్షలకు పైగా జనం ఉంటున్నారంటండి. ఒక పౌర్ణమి రోజే లక్షకు పైగా జనం వస్తున్నారంట. అరుణాచలం గుడి కమిటీ వాళ్ళు అంటండి గరికిపాటి నరసింహరావు గారికి చెప్పారంటండి, మీ ప్రవచనాలలో చెప్పండి ఇది కరెక్ట్ కాదని, ఈ రద్దీని మేము తట్టుకోలేకపోతున్నాము, భక్తులు మరీ విపరీతంగా వస్తున్నారు పౌర్ణానికి చెప్పండి అంటే, ఆయన ప్రవచనాల్లోనే నేను విన్నానండి. ఏంటంటే అందరూ చేస్తున్నారు, నేను చెయ్యాలి, నాకు మంచి జరుగుద్ది, అది చెప్పారు చేయాలి ఇంతే. అప్పుడు ఆయన చెప్పారండి, నేను విన్నాను. మాకు తెలిసిన వాళ్ళు కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా అలాగే వెళుతున్నారండి అందరూ. ఆ చెప్పేవాళ్ళు ధ్యానం చేస్తారు కానీ ధ్యానం చేయమని ఎవరు చెప్పరండి. ఎందుకంటే అందరూ తరతరాల నుంచి విగ్రహారాధన చేస్తున్నారు, ధ్యానం చేయమంటే చెయ్యరు అని వాళ్ళు పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత అన్నీ చదివిన వాళ్ళే, కానీ దానిలో ఉన్న సత్యం చెప్పట్లేదండి. భగవద్గీతలో చెప్తారు, అందులో శ్రీకృష్ణుడు అన్ని జీవుల్లో అన్నిటా నేనే ఉన్నాను అని అన్నాడండి. మరి మాంసాహారం తప్పని చెప్పరు. వాళ్ళు చెప్తే అందరూ మారకపోయినా కొంత శాతమైనా మారుతారు కదండి, కొందరైనా మారుతారు. కానీ పత్రి గారు అలా కాదు, విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయమన్నాడండి. ఈ రోజుల్లో అంత గట్టిగా మాంసాహారం వద్దు అని చెప్పాడు పత్రి గారు. అంధవిశ్వాసాల అంతు చూసిన వాడండి పత్రి గారు. అలాగే ఆయన శిష్యులు పిరమిడ్ మాస్టర్లు. మరి పెద్దలు చెప్పారు ఎందుకు ఆచరిస్తారంటే వారిలో వివేకం లేకపోవడమే. ఆలోచించగలిగే శక్తి, నిర్ణయించుకోగల శక్తి వారికి లేదు. అలాగే బుద్ధి వికసించిన వారికి వివేకం ఉండదు. ముఖ్యంగా ఎవరిలో అయితే తమో గుణం, రజోగుణం లక్షణాలు ఉంటాయో అలాంటి వారంతా ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సాత్విక గుణంలోకి వచ్చేసరికి పండితులు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు, లేదా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు బట్టి పట్టి అనర్గళంగా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ కాకుండా ఎలా ఉంటుంది అనే అభిప్రాయంలో ఉంటారు, కానీ వివేకం ఉపయోగించరు. ఎవరు అయితే బుద్ధి బాగా వికసిస్తుందో, ప్రతి విషయం ఆలోచించగలుగుతారో వాళ్ళు జాగ్రత్తగా ఆలోచిస్తారండి. తాము అంతకుముందు ఆచరించేది ఇప్పుడు యోగుల్లాంటి వాళ్ళు, జ్ఞానులు చెప్పిన విషయాలు బేరీజు వేసుకుంటారు. మంచి చెడు విశ్లేషణ చేస్తారు. అవసరం అయితే కొన్ని గ్రంథాలు చదువుతారు, ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, పురాణాలు, ఇంకా గొప్ప గొప్ప యోగులు చెప్పినటువంటి విషయాలను అన్నీ కూడా చదువుతారండి, అధ్యయనం చేస్తారు. అప్పుడు పండితుడు చెప్పింది ఒక రకంగాను, యోగులు చెప్పిన సత్యం ఇంకొక రకంగాను ఉంటుంది, వాళ్ళకి అర్థం అవుతుందండి. పత్రి గారు విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయాలి అన్నారు. సాధారణంగా మూఢత్వంలో ఉన్నవాళ్ళు సత్యారాధన చేయమన్నా కూడా అది వదిలేసి విగ్రహారాధన ఎందుకు వద్దంటున్నారు అన్నదే ఆలోచిస్తారండి. ఎందుకంటే అందరూ ఆచారంగా విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే భక్తి టీవీల్లో ప్రవచనాల్లో విన్నాం, ఈ స్తోత్రం చదవడం ఈ పనులు అయిపోతాయి, ఈ 2 పూట్ల దీపారాధన పెట్టండి అని చెప్తారు. కానీ అది తప్పని అనట్లేదండి. కాకపోతే అసలైన ఆరాధన, ఆత్మారాధన మర్చిపోయాం. మనకు తెలియదండి, అసలు దాని గురించే మనకు తెలియలేదు. ఆ విగ్రహారాధనే కరెక్ట్ అనుకున్నాం. పత్రి గారు వచ్చే వరకు ఎవరికి చాలా మందికి తెలియలేదండి. అలాగే నేను కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ గంటలు గంటల స్తోత్రాలు చదువుతూ పాటలు పాడుతూ కూర్చునేదాన్ని. కానీ ఆ పాటలో అర్థమో తెలిసేది కాదు, ఆ స్తోత్రాల్లో ఏం అర్థం ఉందో కూడా తెలియకుండా ఆ పాటలో పాడుకున్నాం, స్తోత్రాలు చదివామండి. ఇక్కడ నేను ఒక పాట పాడతానండి, నేను పాడింది ఈ ధ్యానంలోకి వచ్చాక ఆ పాట అర్థం తెలిసిందండి. కళ్ళు మూసి కనరా, నీలో జ్యోతి ఉంది చూడు, నిజముగ జ్ఞాన దృష్టి చేత. కళ్ళు మూసి కనరా, నీలో జ్యోతి ఉంది చూడు,
నిజముగ జ్ఞాన దృష్టి చేత అహంభావము అణిగిన గాని ఆత్మస్వరూపం బయట పడదు. అహంభావము అణిగిన గాని ఆత్మస్వరూపం బయట పడదు. మదించి మదించి చేసిన గాని మానవ జన్మకి ముక్తి కలగదు. కళ్ళు మూసి కనరా నీలో జ్యోతి ఉంది చూడు, నిజముగ జ్ఞాన దృష్టి చేత. దేహము దేహము వేరైన కానీ ఆత్మస్వరూపం ఒకటేనయ్యా. దేహము దేహము వేరైన కానీ ఆత్మస్వరూపం ఒకటేనయ్యా. ఆత్మజ్యోతిని పరంజ్యోతిని నీలో నీలో నిలిపి చూడరా, కళ్ళు మూసి కనరా నీలో జ్యోతి ఉంది చూడు, నిజముగ జ్ఞాన దృష్టి చేత. దిట్టముగా గురు సేవలు చేసి గట్టిగా పాదం బట్టిన గాను. దిట్టముగా గురు సేవలు చేసి గట్టిగా పాదం బట్టిన గాను. అట్టహాసమున కృష్ణ స్వామిని పట్టుబట్టి బంధించి చూడరా, కళ్ళు మూసి కనరా నీలో జ్యోతి ఉంది చూడు, నిజముగ జ్ఞాన దృష్టి చేత. ఈ పాటలో ఇంత అర్థం ఉన్నా కానీ ఏమీ తెలియకుండా పాడుకుంటా వెళ్ళిపోయామండి. ఈ జ్ఞానంలోకి వచ్చాక ఆ పాట అర్థం తెలుస్తుందండి. కళ్ళు మూసుకొని మనం చూస్తే మనలో ఉన్న ఆ జ్యోతి స్వరూపమైన ఆత్మతో ఉంటాము. నీలో ఉన్న ఆ మూడో కన్ను తెరుచుకుంటుంది అని అర్థమవుతుందండి. పత్రికారు చెప్తారు కదా, అందరూ ఆత్మలే అని. నీలో ఉన్నది ఎదుటి వారిలో ఉన్నది ఆత్మలని ఆ పాటలోనే ఉందండి. కానీ వివరంగా గురువుల ద్వారా తెలుసుకున్న వరకు అది తెలియలేదు. ఆ గురువు ద్వారాగానే మనం ఆ పరమాత్మను చేరే మార్గం తెలుస్తుందని ఆ లాస్ట్లో దిట్టముగా గురు సేవలు చేసి గట్టిగా పాదం పట్టుకుంటే, గురు పాదాలు పట్టుకుంటేనే కండి మనకి ఈ మార్గం చూపించాడు. ఆ పాట అర్థం ఇప్పుడు తెలుస్తుందండి. నేను పత్రికారు శరీరం వదిలాక ఈ ధ్యానంలోకి వచ్చానండి. నేను వచ్చి సంవత్సరంన్నర అవుతుందండి. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు వస్తుంది. ఆయన వీడియోలు వింటూ కొంచెం జ్ఞానం తెలుసుకుంటూ అట్లా రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మ ఇచ్చే జ్ఞానాన్ని వింటూ ఈ పాట అర్థం అప్పుడు ఆలోచిస్తే అర్థమైందండి. ఇదే కదా సారు అమ్మ వీళ్ళు పత్రికారు చెప్పింది, అందరూ ఆత్మలే అని, భగత్ స్వరూపం అని ఎట్లా తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటే ఎంత సంతోషం ఉందండి. కొంచెం వింటుంటేనే వినికిడి జ్ఞానం వల్లే ఎంత సంతోషం ఉంటే, మరి పత్రికారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తే ఎంత ఆనందంగా ఉంటామండి. ఒక్కొక్కటి పాటించడానికి ప్రయత్నం చేయాలండి. కొన్ని పాటిస్తున్నాం, అన్నీ పాటించట్లేదు. సత్యమే భగవంతుడు అని, సృష్టిలో ఉన్నదే సత్యమని, ఆ సత్యం నుంచి అన్నీ ఉద్భవించాయని, సత్యం నుంచి వచ్చినది అన్నీ అదృశ్యమైపోయేవని, వాటిని అసత్యము అని తెలుసుకున్నాను. ఒక రకంగా కంటికి కనిపించేవన్నీ కూడా అసత్యాలేనండి. అంటే ఈ శరీరము నేను అనుకున్నాను ఎన్నాళ్ళు. నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు అనుకుంటున్నాను. ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం అనేది నశించిపోయేదే, ఆ బంధం కూడా నశించిపోయేదే. కనిపించింది అందరిలో ఉన్న ఆత్మే. కంటికి కనిపించినదే సత్యం, శాశ్వతమైనదని, సత్యం అని తెలుసుకున్నాను. గురువు ద్వారాగా తెలిసింది ఇది. కంటికి కనిపించినదే శాశ్వతం అనేది అదే సత్యం. తృష్ణారహితుడు అంటే కోరికలు లేనివాడు, ఉత్తమ పురుషుడు అని బుద్ధుడు చెప్పాడు. నిజంగా చాలామంది ఈ కోరికల గురించే జీవిస్తున్నారు. కోరికలు లేకుండా ఎవరు ఉండరు. అవసరాలకు ఉండే కోరికలు వేరు. అవసరాలు తప్పనిసరి అండి. ఈ భూమి మీద శరీరం నిలబడాలంటే అవసరాలు తప్పనిసరి. కానీ ఆడంబరాల కోసం ఉండే కోరికలే మానవుడికి నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరు ఉత్తమ పురుషులు, ఎవరు నిర్వాణాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఉత్తమ పురుషులండి. ఆ ప్రయత్నం ఎవరు చేస్తారు అంటే కోరికలు లేని వాళ్ళే చేస్తారు. కోరికలు ఉంటే కోరికలు తీర్చుకునే ప్రయత్నమే చేస్తారు. వాళ్ళు ఇంకా ఈ విశ్వంలో ఉన్నవి, ఈ ప్రపంచంలో ఉన్నవి అనుభవించాలి, సరదాలు తీర్చుకోవాలి, 5 ఇంద్రియాలతో భోగాలు అనుభవించాలి అనేటటువంటి కోరికలు ఉంటే నిర్వాణం పొందడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? మోక్షం పొందాలి అని ఎందుకు అనుకుంటారు?
జన్మ లేని స్థితి ఎందుకు కావాలని అనుకుంటారు? జన్మ ఉంటేనేగా ఇవన్నీ అనుభవించేది, ఈ సరదాలు తీర్చుకునేది, ఈ కోరికలు తీర్చుకునేది. అందుచేత కోరికలు ఉన్న వాళ్ళకి మోక్షం రాదు. మోక్షం కావాలనుకుంటే వాళ్ళకి కోరికలు ఉండకూడదండి. ఇప్పుడు మనం సొసైటీలో కూడా ఎంతోమంది కోరికల గురించి ధ్యానం చేస్తున్నారు. రోగాలు తగ్గాలని కోరికలు, సరదాలు తీరాలనే కోరికలు, డబ్బు సంపాదించాలనే కోరికలు, సమస్యలు పోవాలనే కోరికలు, ఇంకా ఎన్నో కోరికలు, భర్త గురించి కోరికలు, భార్య గురించి కోరికలు, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదని కోరిక, పిల్లవాడికి ఉద్యోగం రావాలని, ఇలా రకరకాల కోరికలతోనే ధ్యానం చేస్తున్నారండి. వాళ్ళకి ఎవరు చెప్పారు నువ్వు ధ్యానం చెయ్యి నీ కోరికలన్నీ తీరిపోతాయి అని? ఇంకా కొంతమంది చెప్తారండి, నువ్వు సంకల్పం పెట్టి ధ్యానం చెయ్యి తొందరగా తీరిపోతాయి అంటారు. కానీ బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరు ఉత్తమ పురుషుడు, మోక్షం పొందే అర్హత ఉన్నవాడు అంటే తృష్ణారహితుడు, అంటే కోరికలు లేనివాడు అన్నాడు. పత్రి గారు ఏమంటారు అంటే, నువ్వు చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతావు అంటారు. నువ్వు కోరవలసింది పనే లేదు, చేయవలసింది చేస్తే నువ్వు పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతావు అని పత్రి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ప్రారంభ జన్మల్లో కోరితే రాదు, అర్హతను బట్టి వస్తుంది అన్నారు. మధ్యస్థ జన్మల్లో కోరితే రాదు, కావలసింది వస్తుంది అన్నారు. చివరి జన్మల్లో కోరింది రాదు, నీ ద్వారా లోకానికి ఏది అవసరమో అవే నీకు సమకూరుతూ ఉంటాయి అన్నారు. అంటే నిజంగా కనుక చూస్తే కోరికలు అన్నవి ఎక్కడా తీరవు, కానీ మానవులు కోరుతూనే ఉంటారు. మరి ప్రపంచంలో పూజలు చేస్తున్నారు కొంతమంది, అయితే ప్రార్థన చేసేవారు కొంతమంది, నమాజ్ చేసేవాళ్ళు కొంతమంది, ఇలా అందరూ కోరికల గురించే ఆరాధన చేస్తున్నారు. కానీ మానవుని యొక్క అసలైన కోరిక మోక్షం పొందడమే, జన్మరాహిత్యమే, చావు పుట్టుకలు లేని స్థితి పొందడమే. చివరి జన్మల్లో వచ్చిన వారికే ఆకాంక్ష ఉంటుందండి, ఆ తపన ఉంటుంది. అటువంటి వాళ్ళు తృష్ణారహితుడు కావాలి, కోరికలు లేనివాడు కావాలి. అదే బుద్ధుడు చెప్తున్నాడండి. మనకు కూడా ఆకాంక్ష ఉంది, మన ప్రయత్నం ద్వారా ఇక మనం చేసుకోవాలండి. చూడండి భగవద్గీతలో కృష్ణుడు ఏమి చెప్పాడో బుద్ధుడు అదే చెప్పడం జరిగింది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 19వ శ్లోకం, యస్య సర్వే సమారంభః కామ సంకల్ప వర్జితః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తాం మహుం పండితం బుధః. తాత్పర్యం అండి, ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరికలు, సంకల్పం అన్నవి లేకుండా ఉంటాయో, జ్ఞానమనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో, అట్టి వాణిని పండితుడని విజ్ఞులు చెప్తారు. మీరు చూడండి, బుద్ధుడేమో ఉత్తమ పురుషుడు అన్నాడు, కృష్ణుడు పండితుడు అన్నాడు. పురుషుల్లో ఉత్తమమైన వాడినే పండితుడు అన్నాడు. కృష్ణుడు ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానంలో పండిన వారు, పరాకాష్ఠకు చేరుకున్నవారు అని తెలుసుకోవాలి. అంటే ఎవరి సమస్త కర్మలు, కోరికలు, సంకల్పము అన్నవి లేకుండా ఉంటాయో, అంటే కర్మ చేసేటప్పుడు ఏ కోరిక లేకుండా, అంటే నాకు ఈ ఫలితం రావాలి, నాకు ఆ లాభం రావాలని కోరిక లేకుండా చేయాలి. అలాగే ఇంకా కొంతమంది ధ్యానం అనే కర్మ చేస్తారు, సంకల్పాలు పెడతారు. శ్రీకృష్ణ వారు ఏమన్నారు అంటే, నువ్వు చెయ్యవలసింది చెయ్యి, పొందవలసింది పొందుతావు అన్నారు. నువ్వు ఏమి చేయకుండా ఏది రాదు, ఏదైనా చేస్తేనే వచ్చేది. ఈ ప్రకృతిలో ఎవరు ఏది చేసినా దానికి తగ్గ ఫలితమే తప్పనిసరిగా పొందుతావు. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. అందుచేత పోవటం మీద దృష్టి పెట్టకు, చేయడం మీదే దృష్టి పెట్టు. అంతేకాదు, ఈ శ్లోకంలో ఇంకేమి చెప్పారు అంటే, జ్ఞానాన్ని అగ్నిలా ప్రజ్వలింప చేసుకుని కర్మలను కూడా దగ్ధం చేసుకొని ఉండాలి అన్నారు. అలాంటి వాడిని పండితుడు అంటారని చెప్పడం జరిగిందండి. బుద్ధుడు చెప్పిన విషయాలన్నీ మనం పాటించగలిగితే ఎవరి జీవితమైనా ఎంతో గొప్పగా మారుతుంది. ఆయన చెప్పిన బోధలన్నీ పాటించేవాడు ఉత్తమ పురుషుడిగా ఎదుగుతాడు. ఆయన ఉత్తమ పురుషుని యొక్క లక్షణాలు చెప్తూ తృష్ణారహితుడు అయి ఉండాలన్నారు. అంటే కోరికలు లేనివాడు,
కావాలన్నారు. కోరికలకు బానిస కాకూడదు. వాడే తృష్ణారహితుడు. అవసరాలు మానక్కర్లేదు. శరీరం అవసరాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. కుటుంబ అవసరాలు ఉంటాయి. అన్నీ చూసుకోవచ్చు. అవి చూసుకుంటూ నిర్వాణాన్ని పొందే ప్రయత్నం చేయాలన్నారు. అంటే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడాలి అని చెప్పారండి. ఎవరైతే ఆనందంగా జీవించాలి, దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారో, ఆ రకమైన స్థితి కావాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. దానికి శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చెయ్యాలి. మనమందరం మన జీవితంలోకి గురువు వచ్చాక సత్యం గురించి గురువు ద్వారా తెలుసుకుని మనమంతా ఆచరించే ప్రయత్నమే చేస్తున్నామండి. అలాగే పత్రి గారు మాంసాహారం వద్దు అన్నారు. పత్రి గారు చెప్పిన సత్యాలు లోక విరుద్ధంగా ఉంటాయి. చూసే వాళ్ళకంటే లోకంలో అందరూ ఆచరించే దానినే విరుద్ధంగా ఉంటాయి. అందుకే జనం చాలా కన్ఫ్యూషన్‌లో ఉన్నారు. ఆయన చెప్పింది అర్థం చేసుకోగలిగే వారు అతి తక్కువ శాతం మందే ఉన్నారండి. ఆయన చెప్పేది అర్థం చేసుకోగలిగేవారు తక్కువ శాతం ఉంటారు. చాలామంది ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ, మాంసాహారం వద్దు అంటే అది మానడానికి ఇష్టం లేదని దాన్నే వదులుకుంటున్నారండి. ధ్యానాన్నే వదిలేస్తున్నారు. అసత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు మోక్షానికి దూరంగా ఉంటారు. సత్యాన్ని ఆశ్రయించిన వాడు మోక్షానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. మోక్షానికి దగ్గరగా వచ్చిన వాళ్ళు దుఃఖం నుంచి బయటపడుతూ ఉంటారు. మోక్షానికి దూరంగా ఉన్నవాడు ఎక్కువ దుఃఖపడుతూ ఉంటారు. అందుచేత పెద్దలు, యోగులు, బుద్ధుడు, కబీరు, పత్రి గారు లాంటి వారు ఏం చెప్పారు అంటే అంధవిశ్వాసాలు వదలాలి అన్నారు. ఈ అంధవిశ్వాసాలంటే మూఢనమ్మకాలు. మతపరమైనవి ఉంటాయి, కులపరమైనవి ఉంటాయి, కుటుంబపరమైనవి ఉంటాయి, ప్రాంతీయమైనవి ఉంటాయి, దేశీయమైనవి ఉంటాయి. ఉదాహరణ, హిందువుల్లో బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే పుణ్యం, బొట్టు పెట్టుకోకపోతే పాపం అంటారండి. అదేమీ ఉండదండి. బొట్టు పెట్టుకోకపోతే పాపం అంటూ ఏమీ లేదు. ఎవరి ఇష్టం వారిది. అదే క్రిస్టియన్స్‌లో బొట్టు పెట్టుకుంటే పాపం అంటూ భావిస్తారు. అదే ముస్లింలు అయితే బురకా కప్పుకోవాలి. లేకపోతే పాపం. అది వారి మతం యొక్క విశ్వాసం. కానీ సృష్టిలో మీరు ఏం పెట్టుకున్నారు, ఏం వేసుకున్నారు, ఎలా ఉన్నారు అన్నవి అవసరం లేదండి. మీరు సత్యాన్ని ఆశ్రయిస్తున్నారా లేదా, సత్యంలో జీవిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. మానవ జన్మ అసలు ఉద్దేశ్యం, లక్ష్యం పరమాత్మను పొందడమే. అందుచేత ఈ జన్మను పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీ ఆత్మ వాస్తవముగా పరమాత్మ అంశే. ఇది ఆయన నుండి యుగయుగాల నుండి విడివడి ఉంది. ఇది తిరిగి తన గృహానికి అంటే పూర్ణాత్మను చేరినప్పుడే సమస్యలు అంతం కాగలవు. అన్ని యుగాల సాధకులు వారు ధ్యాసను ఆత్మ వైపే మరలించే ప్రయత్నం చేశారండి. వారి బాహ్య రూపాలు తప్పకుండా వేరువేరుగా ఉంటాయి కానీ సత్యము అన్ని మతాలకు ఒకటిగానే ఉంటుంది. మనము ఈ శాశ్వత సత్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. పరమాత్మ తన శక్తిని జాతి, వర్ణము, దేశము అను భేదభావాలు ఎంచక అందరి లోపల ఉంచాడండి. ఉత్తమ పురుషుడు అంటే చాలా ఉత్తమమైన వాడండి. బుద్ధి పెంచుకున్నవాడు, జ్ఞానం సంపాదించుకున్నవాడని తెలుసుకోవాలి. విశ్వాసాలు అంటే మూఢనమ్మకాలు అంతు చూసిన వారు, అంటే మూఢనమ్మకాలు వదిలేసిన వారు. నిర్వాణ తత్వం విజ్ఞానం ఎరిగిన వాడు, అంటే మోక్షం యొక్క గొప్పతనం తెలిసిన వారు. భవబంధములు అంటే సంసార బంధం నుండి సదా బదులు చేసిన వారు, అంటే బయటపడిన వారు. తృష్ణారహితుడు అంటే కోరికలు లేనివాడు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు మానవులందరికంటే గొప్పవాడు. వారే ఉత్తమ పురుషుడండి. అర్హతను బట్టే ఏదైనా వస్తుందండి. అర్హత ఉన్నవాడికే జ్ఞానం అందుతుంది. పరిగెడుతున్న మనసును ఆపేది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటేనండి. ఆచార సాంగత్యంలో మన ఎదుగుదల ఉంటుంది. గురువు దగ్గర ఉంటేనే ఎదుగుతాము. గురువు ముఖత
వింటేనే జ్ఞానము బాగా అర్థమవుతుందండి. నువ్వు కావాలి అంటే ఏది రాదు, ఏది ఆగదు. నీ అర్హతను బట్టే రావాల్సింది వస్తుంది. రాలేదు అని కృంగిపోకు. వచ్చిందని ఆగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలలో భాగమేనని, కానీ జరిపించేది అంతా భగవంతుడే. నమ్మిన వారికి దైవం విలువ నమ్మని వారికి దైవం విలువ తెలియదండి. నమ్మిన వారికి దైవం కంటే విలువైనది ఏదీ ఉండదు. ఆత్మే సత్యం, ఎల్లప్పుడూ ఉండేది. కాలాలు మారినా, యుగాలు మారినా మార్పు చెందనది, ఎల్లప్పుడూ ఉండేదండి. సత్యమైనదే ఆత్మ. సాధన మీద ఆసక్తి ఉన్నవారికి, జ్ఞానం పొందటం మీద ఆసక్తి ఉన్నవారికి, భగవంతుడి మీద భక్తి ఉన్నవారికి సద్గురువులు లభిస్తారు. ఇప్పుడు మనందరికీ అలాగే సద్గురువులు లభించారండి. సద్గ్రంథాలు లభిస్తాయి. అందుకు భగవంతుడు కృపయే కారణం. పాపకర్మలు క్షయం కావడం, ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడం. మనం చేసే పని ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. మన ప్రతి కదలికను రికార్డు చేస్తుంది. ఈ పంచభూతాలు మన కోసం పెట్టబడిన హిడెన్ కెమెరాస్. మనమేమో ఇళ్లల్లో సీసీ కెమెరాలు, ఆఫీసుల్లో ఇళ్లలో సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఆఫీసులో ఎవరు ఏం చేస్తున్నారని, ఎవరు వస్తున్నారు వెళుతున్నారని తెలుసుకోవడానికి నిఘా అన్నమాట. అలాగే మనం ఈ భూమి మీద చేసే ప్రతి పని, ప్రతి మాట రికార్డ్ అవుతుందండి. సినిమాల్లో యముడి పక్కన కూర్చొని చిత్రగుప్తుడు మనం చేసే పాపాలు పుణ్యాలు లెక్క కడుతున్నట్టే, అంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట ఆకాశ రికార్డ్స్లో ఉంటుంది. చిత్రంగా గుప్తంగా రికార్డ్ అవుతూనే ఉన్నాయండి. అందుకని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రంగా ధ్యానం చేస్తూ బుద్ధి వికసింప చేసుకొని గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ప్రాపంచం వైపు ఉన్న మనసుని ఆత్మ వైపుకు మరలిస్తూ వెళ్తూనే ఉంటుందండి. ఏ పని చేస్తున్నా ఈ కాసేపు సజ్జన సాంగత్యం ఉన్నంతసేపే కొంచెం వింటాం. మళ్ళీ ఇది ఆపేయగానే వెళ్ళగానే మన పనులు మనం వెళ్ళిపోతూ ఉంటుంది, పరుగులు పెడుతూ ఉంటుంది. ఎక్కడో ఉన్న పిల్లల దగ్గరకో అది కొంచెం తగ్గించుకుంటూ మన సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనం ఎంతో ఆత్మబంధువులు ఎన్నో సబ్జెక్టులు చెప్తున్నారు. వాటిని మననం చేసుకుంటూ అటువైపు వెళ్లకుండా నిదానంగా మన ఆత్మతోనే మనం ఎల్లప్పుడూ ఉండేలాగా ఆ చెప్పిన వాటిని మననం చేసుకుంటూ ఆత్మతో ఉండే ప్రయత్నమే చేద్దామండి. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్తే మేడం.